ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దిన బుధవార ఉపవాస విజ్ఞాపన కూడిగా కూడొచ్చిన మీ అందరికి నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. పునరుత్థాన దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారో అట్టి మాటలు మనం ధ్యానించుకుంటుండగా ప్రతి మాట కూడా మన వెన్నికల్లో స్థిరపరచులాగున ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. హెస్కేలు పుస్తకం 42వ అధ్యాయం 4వ వచనం. గదులకెదురుగా 10 మూరల వెడల్పు గల విహార స్థలముండెను. లోపటి ఆవరణమునకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్ల గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 వెడల్పు. చదివేటప్పుడు సరిగ్గా చదవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, గదిలోకి ఎదురుగుండా 10 మూరల వెలుపు గల విహార స్థలం ఒకటి ఉండేను. లోపటి ఆవరణకు పోవచ్చు ఉత్తర దిక్కు చూచు వాకిండ్లు గల విహార స్థలం ఒకటి ఉండెను. అది 3 వెడల్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎక్కడ ఉందయ్యా అంటే 1వ వచనంలో ఉంది. 42వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. అతడు ఉత్తర మార్గమున నన్ను నడిపించి బయటి ఆవరణకు నన్ను తోడుకొని వచ్చి ఖాళీ చోటునకును ఉత్తరమునున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజపులారా, మనం చూసినట్లయితే అది మందిరం. హెస్కేలు ఇక్కడ ప్రత్యక్షత చూస్తున్నారు. దేవుని ఆత్మ అతను కొనిపోయి ఉత్తర దిక్కు గుమ్మం దగ్గర నిలబెట్టింది. అక్కడ ఉన్న ఎదురుగున్న ఆ గదులను వాటిని చూస్తున్నాడు హెస్కేలు. ఆ ఉత్తరపు దిక్కున ఆ గుమ్మము, ఆ గదులను, ఆ మందిరంకి ఎదురుగుండా ఆ గదులను అన్ని చూస్తూ ఉన్నాడు. అయితే 13వ వచనంలో చూస్తే, అప్పుడు ఆయన నాతో ఎట్లా నేను విడి చోటు నాకు ఎదురుగానున్న ఉత్తరపు గదులను దక్షిణపు గదులను ప్రతిష్ఠితములై ఉన్నవి. చూడండి, ఆ ఉత్తరపు గుమ్మానికి ఎదురుగున్న గదులు ఉన్నాయి. మనం ముందుగా దాని ఆ గదులు అవి ప్రతిష్ఠితంలో అయినాయి. దేనికి ప్రతిష్ఠితంలో అయినాయి అంటే, చదవండి అమ్మా. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను దాంట్లో భుజించాలి. ఒకటి, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ ఎదురుగుండా ఉన్న ఉత్తరపు దిక్కు ఆ గుమ్మానికి ఎదురుగున్న గదులు ఉన్నాయి. ఆ గదులలో యాజకులు అతి పరిశుద్ధమైన దాన్ని అక్కడ భుజించాలి. అంతేకాదు, చదవండమ్మా. వాటిలో అతి పరిశుద్ధ వస్తువులు అనగా నైవేద్యమును, దేవునికి అర్పించే నైవేద్యము. రెండోది, మనుషులు పాప పరిహారార్థమై ప్రాయచిత బలి చేస్తారు కదా,
దాని యొక్క ఆ బలి మాంసమును, అపరాధ పరిహారార్థ బలి మాంసము అపరాధ పరిహారార్థ బలి మాంసమును ఉంచెదరు. అక్కడ ఉంచెదరు. ఆ స్థలము ఆ స్థలము అతి పరిశుద్ధము. ఆ స్థలము అతి పరిశుద్ధమైనది. యాజకులు యాజకులు లోపల ప్రవేశించినప్పుడు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణంలోకి పోక బయటి ఆవరణలోకి పోకూడదు. అక్కడనే తాము పరిచర్య చేయు అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను వస్త్రములను ఉంచవలెను. ఉంచవలెను. అవి అవి ప్రతిష్ఠితమైనవి. ప్రతిష్ఠితములైనవి. కనుక ఒక నిమిషం అండి. చిన్నపిల్లారా, ఆ ఉత్తరపు గుమ్మానికి ఎదురుకుండా, మందిరపు ఉత్తరపు గుమ్మానికి ఎదురుకుండా గదులు ఉన్నాయి. అవి పరిశుద్ధమైనవి. ఎందుకంటే వాటిలో పరిశుద్ధమైనవి ఉంచాలి. రెండోది యాజకుడు. యాజకుడు ఏం చేయాలంటే అక్కడ పరిశుద్ధమైన స్థలంలో భోజనం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయడానికి వీలు లేదు. పరిశుద్ధమైన స్థలంలో భోజనం చేయాలి. దేవునికి అర్పించు నైవేద్యములే కానీ, పాప పరిహారార్థ బలే కానీ, దాన బలే కానీ, ఏదైనా సరే యాజకుడు అక్కడే భోజనం చేయాలి. ఆ గదుల్లోనే భోజనం చేయాలి, ఒక గదిలో. రెండోది యాజకుడు, ఆ సేవ చేసే యాజకుడు అంతా కూడా ఆ వస్త్రములు, పరిశుద్ధమైన వస్త్రం ధరించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. అక్కడ యాజకత్వం చేయాలి. అలాగే ఆ యాజకత్వం చేసి ఆ గదుల్లో ఆ పరిశుద్ధమైన వస్త్రములు అక్కడ విడిచి, ఆ వస్త్రమును అక్కడ విడిచి ప్రజలతో మాట్లాడటానికి కానీ, ప్రజలతో మాట్లాడటమే కాదు, ఏవైనా ప్రజలు తెచ్చిన ఏమైనా ముట్టుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా ఈ వస్త్రములు వేసుకుని వెళ్ళకూడదు. అక్కడికి ఈ యాజక వస్త్రములు వేసుకొని వారి దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్తే ఇవి మైలు పడతాయి, అపవిత్రం అయిపోతాయి. ఈ వస్త్రములు అపవిత్రం. దేవుని సన్నిధికి తిరిగి వస్త్రములు వేసుకోవడానికి అర్హత ఉండదు. కాబట్టి ఆ పరిశుద్ధమైన వస్త్రాలు పరిశుద్ధమైన స్థలంలో మాత్రమే వేసుకోవాలి. యాజకుడు ఆ వస్త్రము తీసి ఆ గదిలో తగిలించి వేరే వస్త్రము ధరించుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజలు తీసుకుని వచ్చిన అర్పణలు స్వీకరించాలి. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెచ్చిన ఏదైనా అంటుకోవాలి. పట్టుకోవటానికి వేరే వస్త్రం వేసుకొని వెళ్ళాలి. మరిపడి వచ్చి ఈ వస్త్రము ఆ వస్త్రం తీసివేసి ఆ గదిలో పెట్టి పరిశుద్ధమైన వస్త్రం ధరించుకొని అతి పరిశుద్ధమైన స్థలంలోకి రావాలి. అంతేకాదు ఆ గదులు కూడా అతి పరిశుద్ధమైన గదులు, పరిశుద్ధమైన గదులు. ఆ గదిలోకి వెళ్ళే కూడా పరిశుద్ధమైనవి వెళ్ళాలి. అపవిత్రమైన ఏవి కూడా ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? మందిరానికి ఉత్తరపు గుమ్మంకి ఎదురుగా ఉన్నాయి. ఇంకా చదవాలి. అక్కడ వారు పరిచర్య చేయి వస్త్రం ఉంచవలెను. అవన్నీ కూడా ప్రతిష్ఠితములైనవి. కనుక జనుల సంబంధమైన దేనినైనా సరే వారు ముట్టినప్పుడు వారు వేరు బట్టలు ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. వేరే బట్టలు వేసుకోవాలి. ఆ బట్టలు వేసుకోకూడదు. దేవుని సంధిలోకి పరిశుద్ధమైన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే బట్టలు వేసుకొని జనుల మధ్యకి వెళ్ళకూడదు. జనులు తీసుకొచ్చేవి ముట్టుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడి లోపటి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న పిల్లరా, 8వ అధ్యాయం 5వ వచనం ధ్యానించుకుందాం. చూడండి పిల్లరా, ఇప్పుడు మనము ఉత్తరపు తట్టునున్న గుమ్మం గురించి మాట్లాడుకున్నాం. నరపుత్రుడా, ఉత్తర వైపు తేరి చూడమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తర వైపు తేరి చూసి తిని, ఉత్తర వైపున బలిపీఠకు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనపడేను. ఒక నిమిషం అండి. ఇప్పుడు పిల్లరా, మనము ధ్యానించుకున్నాం ఏది? హెస్కేలు 42వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి 13వ వచనము 14వ వచనంలో మనం ధ్యానించుకున్నాం. అప్పుడు దేవుని ప్రత్యక్షతో యెరూషలేము దేవాలయం ఎలా ఉండాలి ఏంటి అనేది రెండవ మారు హెస్కేలుకి ప్రత్యక్షత ఇచ్చాడు దేవుడు. రెండవ మారు హెస్కేలుకి ప్రత్యక్ష ఇచ్చి, నరపుత్రుడా, ఇదిగో ఈ దేవాలయం ఇలా ఉండాలి, ఇది పరిశుద్ధమైనది.
ఈ ఉత్తరపు గుమ్మంకి ఎదురుగుండా ఉన్న ఈ గదులు పరిశుద్ధమైన గదులు. దాంట్లో యాజకుడు చేసేప్పుడు పరిశుద్ధమైనవి తీసుకుని వెళ్ళాలి, పరిశుద్ధమైనవి దాంట్లో ఉంచాలి. అంటే నైవేద్యములే గాని, అర్పణలే గాని, అక్కడ పరిశుద్ధమైన భోజనం యాజకులు చేయటమే కానీ, అంటే బలులు అర్పించినవి పాప పరిహారార్థ బలి గాని, సమాధాన బలి గాని, అపరాధ పరిహారార్థ బలి గాని, ఇవి అర్పించినవన్నీ కూడా యాజకులు పవిత్రమైన స్థలంలోనే భోంచేయాలి. అది పవిత్రం. ఎందుకంటే దేవునికి అర్పితములు కాబట్టి అవన్నీ కూడా. వాళ్ళు అవన్నీ అర్పించేటప్పుడు కానీ, దేవుని సన్ని పవిత్రమైన స్థలంలో వాళ్ళు నడిచేటప్పుడు కానీ, వాళ్ళు తిరిగేటప్పుడు యాజకత్వం చేసేటప్పుడు కానీ, పరిశుద్ధమైన ప్రతిష్ఠితమైన వస్త్రములు ఏ పడితే అవి కాదు, ప్రతిష్ఠితమైన వస్త్రములు ధరించి ఉండాలి. ఇవి వస్త్రం తీసి కూడా ఆ గదిలో పెట్టాలి. మరి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ వస్త్రం మార్చుకొని వేరు వస్త్రములు వేసుకొని వెళ్ళాలి. మళ్ళీ రాగానే ఆ వస్త్రములు మార్చుకొని ఈ యాజక వస్త్రం ప్రతిష్ఠిత వస్త్రములు వేసుకొని తిరిగి దేవుని సన్నిధిలోకి రావాలి. ఇది ఎప్పుడు అంటే దేవుడు నియమించిన కట్టడ. యేసుకేలుకి 2 ప్రత్యక్షలు ఇచ్చాడు. 2 మందిరపు ప్రత్యక్షతను ఇచ్చాడు. ముందు వచనముల్లో ఇచ్చినది వేరు, 40 వచనంలో ఇచ్చినది వేరు. అయితే ముందు వచనం మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు ముందుగా ఇచ్చిన ప్రత్యక్షత ఉంది. ఇది రెండవ మారు ఇచ్చిన ప్రత్యక్షత. ఇప్పుడు మనం ధ్యానించింది రెండవ మారు ఇచ్చిన ప్రత్యక్షత. ముందుగా ఇచ్చిన ప్రత్యక్షత ఉంది. ఆ ప్రత్యక్షత ప్రకారం ఇప్పుడు మనం ధ్యానించుకోబోతున్నాం. 8వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నరపుత్రుడా ఉత్తరం వైపు తేరి చూడము, యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరం వైపు తేరి చూసి తిని, ఉత్తర వైపున బలిపీఠపు గుమ్మపు లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనపడింది. దేవునికి మహిమకు అక్కడ ఏముండాలి? ఏం కనపడుతుంది? రోషము పుట్టించు విగ్రహము కనపడుతుంది. పవిత్రమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం ఉండాలి. అతి పరిశుద్ధమైన స్థలం అది. కానీ అక్కడ రోషము పుట్టించే విగ్రహం ఒకటి కనపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. 6వ వచనం, అంతటా ప్రభు అయిన యేసుక్రీస్తు నాతో ఇలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా వారు చేయు దానిని నీవు చూసుచున్నావు, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా ఇశ్రాయేలీలు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూసితివా. ఒక్క నిమిషం చూసారా? ప్రభువారు నరపుత్రుడా, ఇదిగో వారు చేయి హేయ కృత్యములు చూసావా? నా పరిశుద్ధ స్థలం ఇది, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోనట్లుగా వారు చేస్తున్న ఆ హేయ కృత్యములు చూసావా? దేవునికి మహిమ కలుగు. చూడండి పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఆయన నివసించి ఆ పరిశుద్ధ స్థలం ఆయనే విడిచిపెట్టి పోయేటట్లుగా, అక్కడ నుంచి ఆయన అసహించుకుని వెళ్ళిపోయేటట్లుగా చేస్తున్న ఆ ఏయ కృత్యములు ఎక్కడైతే దేవుని పరిశుద్ధ స్థలం అనబడుతుందో, ఎక్కడైతే పవిత్ర స్థలం అనబడుతుందో ఆ స్థలంలోనే జరుగుతున్నాయి. ప్రియులారా, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఈ మధ్య కొంతమంది సిద్ధపడిపోయారండి. పాప్ సింగర్స్, కొంతమంది పాప్ సింగర్లు సిద్ధపడిపోయారు. ఎలాగంటే ఆరాధన చేస్తూ ఉంటారు, పాటలు పడుతుంటారు, వారి యొక్క మ్యూజిక్తో మన యవ్వన బిడ్డలు ఉర్రూలుగుతున్నారు. సేమ్ వాళ్ళు ఆడిన ఆటలాగా ఇక్కడ కూడా ఆరాధనలో కూడా ఆడాలి. అట్లాగే ఆడండి, పరవశించండి, నాట్యం ఆడండి చెప్పటం. మళ్ళీ భయంకరమైన ఆ మ్యూజిక్లు, ఆ సౌండ్ సిస్టమ్ లో చూసి యవ్వన బిడ్డలు చెడిపోతున్నారు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సింది పోయి లోకానుసారం అన్ని కూడా వచ్చేస్తున్నాయి. ఎవరు చేస్తున్నారు? దేవుని ఎరిగేటువంటి వారే, ఇశ్రాయేలులే, దేవుని యొక్క బిడ్డలే నడిపిస్తున్నారు. ఆ విధంగా తప్పు ద్రోవ పట్టిస్తున్నారు బిడ్డల్ని.
తెలిసి తెలియని వయసులో ఆ యవన ప్రాయంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆ మ్యూజిక్ ఎడిట్ అయిపోయి, ఆ పాటలకు ఎడిట్ అయిపోయి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని విధంగా చేస్తున్నారు. ప్రియులారా, అవన్నీ చూస్తుంటే మనసు తరిక్కిపోతుంది. అయ్యో నా దేవా, ఏంటి బిడ్డలు ఇలా పాడైపోతున్నారు? వాళ్ళు పాడైపోయిందే కాదు, అనేక బిడ్డలని వారు పాడు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. హేయమైనవి వస్తున్నాయి. పరిశుద్ధమైన స్థలంలో హేయమైనవి వస్తున్నాయి. హేయమైన విగ్రహం నిలబడుతుంది. ఆడుటకును, పాడుటకును, తినుటకును లేచినట్లుగా లేస్తున్నారండి. నిలబడి ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సింది పోయి వాళ్ళు ఎటువైపు నడిపిస్తున్నారు బిడ్డల్ని? అనుసరించే బిడ్డలు ఎక్కువైపోతున్నారు. తప్పిపోయే బిడ్డలు ఎక్కువైపోతున్నారు. ప్రియులారా, చూస్తుంటే హృదయము తెల్లడిల్లిపోతుంది. అయ్యో దేవా, రాబో కాలములో ఇదిగో యుద్ధ సూరులుగా, బలసూరులుగా, విజయశీలుగా నిలబడాల్సి వారు మీ చేతులు, మీ అంబుల పొదిలో అయ్యా భద్రపరచబడాల్సిన ఆ బాణములు, మీరు సంధించే బాణములై ఉన్న యవ్వన బిడ్డలు పెడద్రోవ పడుతున్నారయ్యా. దానికి కారకులు చూడండి ఏ విధంగా వాళ్ళు అపవాది యొక్క ఏజెంట్లుగా మారిపోతున్నారయ్యా. బాధ వేస్తుందండి, కృంగిపోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నిజప్రియులారా, ఎటువైపు వెళ్ళిపోతుంది లోక? ఉర్రూతలోగిస్తూ ఇలాగా ఆ కాలంలో మైకేల్ జాక్సన్, ఇంకా రకరకాల వీళ్ళు అంతా ఆ విధంగానా పాప్ సింగర్ అని అయితే ఉండొచ్చు, కానీ దేవునితో దానికి లింక్ పెడుతున్నావే, దేవుని ఆరాధన తీసుకెళ్ళి దానికి లింక్ పెడుతున్నావే. ఎంతటి దారుణాన్ని కూడగడుతున్నారయ్యా మీరు. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులు తప్పిపోవడానికి మీరే కారకులు అవుతున్నారు. అనేకులు రక్షించాల్సింది పోయి యవన బిడ్డలు తెలిసి తెలియని వయసులో ఉండగా, తెలిసి తెలియని వయసులో తప్పులు వేస్తుంటే తప్పటి అడుగులోంచి విడిపించి నడిపించాల్సిన పోయి వారిని తప్పు ద్రోవ పట్టిస్తున్నారు. నా పరిశుద్ధ స్థలం నేను విడిచిపోనట్లుగా నరపుత్రుడా, నా పరిశుద్ధ స్థలము నేను విడిచిపోనట్లుగా మీరు చేస్తున్నది చూడు. ఆ హేయ కృత్యములో చూడు. ఆయన ఎంత బాధతో చెప్తున్నాడో ఎవరికి చెప్పుకోవాలో తెలియాలి. ఆ మనోవేదనతో తన దాసుడితో చెప్తాను, నరపుత్రుడా, ఇదిగో మీరు చేయుచున్న హేయ కృత్యములు చూడు. నా పరిశుద్ధ స్థలం నుంచి నేను అక్కడ నుంచి విడిచిపెట్టిపోనట్లుగా వీరు చేస్తున్న హేయ కృత్యములు చూడు. అంతేకాదు, ఇటువైపు చూడు. ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయ క్రియలు చూసేదవు. ఈ తట్టు తిరిగి చూస్తే దానికంటే మరి అధికమైన హేయ క్రియలు నువ్వు చూసేదవు. అప్పుడు ఆ వారుణ ద్వారము దగ్గర ఉన్న నన్ను ఆయన దింపగా గోడలో ఉన్న ఒక సందు ఒకటి కనపడింది. నరపుత్రుడా, ఆ గోడకు కన్నం త్రవ్వమని ఆయన నాకు సెలవేయగా, నేను గోడకు కన్నం త్రవ్వినంతలో ద్వారం ఒకటి కనపడాను. నీవు లోపలికి చొచ్చి ఇక్కడ వారు ఎట్టి ఏ కృత్యములు చేయుచున్నారో చూడమని ఆయన నాకు సెలవీయగా, నేను లోపలికి పోయి చూడగా అప్పుడు ప్రాకేడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీల యొక్క దేవతల విగ్రహములను అన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్లు కనపడెను. ప్రియులారా, కొంచెము లోతుగా ఈ మాట తీసుకుందాం. కొంచెము లోతుగా ఈ మాట తీసుకుందాం. నరపుత్రుడా, ఇదిగో గోడకు బెజ్జం చేయి, ఆ గోడ నుంచి లోపలికి వెళ్ళు.
అని చెప్పినప్పుడు నీ హృదయంలోకి, నీ హృదయం దగ్గర తీసుకొచ్చి అదిగో హృదయంలోకి వెళ్ళు, అతని హృదయంలో ఏముందో చూడు అని చూస్తే అతని హృదయం అనే గోడ మీద ఏమున్నాయి? ఏ ప్రాకేడివి, సకల ప్రాకేడివి హేయమైనవి ఉన్నాయి, క్రూరమైన హేయమైన జంతువులు ఉన్నాయి. అంతేకాదు ఇశ్రాయేలీల యొక్క అన్య దేవతల విగ్రహములు, బొమ్మలన్నీ కూడా ఉన్నాయి, హృదయంలో ఉన్నాయి. ప్రియులారా, ఎంత దారుణ పరిస్థితి! అందుకని అనేకులను చెరిపివేస్తున్నావు. నీ హృదయం వాటితో నిండిపోయింది. నీ హృదయము వాటితో, హేయమైన వాటితో నిండిపోయింది. అందుకే దేవుడు అక్కడ నిలవలేకపోతున్నాడు. నా పరిశుద్ధ స్థలమును నేను ఇక్కడ నివసింపనివ్వకుండా వారు చేస్తున్న హేయ కృత్యములు, నీలో ఉన్న హేయ కృత్యము, అప్పటి వరకు ఉన్న దేవుడు, నీతో ఉన్న ప్రభువు ఆ హేయ కృత్యములు చూసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కిందకు వచ్చిన మరియు ఒక్కొక్కడు తన చేతిలో దూపర్తి పట్టుకొని, ఇశ్రాయేలీల పెద్దలు 70 మంది వారి మధ్యన షాపాను కుమారుడైన యెజన్యయు ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన. ధూపార్తిని పట్టుకున్నారండి. వారు ధూపార్తిని పట్టుకొని ధూపం వేస్తున్నారు. ఎవరికి వేస్తున్నారు? దేవునికి కాదు. దేవుడు అక్కడ లేడు, వెళ్ళిపోయాడు దేవుడు. దేవునికి ధూపం వేయట్లా. వారిలో ఉన్న విగ్రహములకు, ఒకటి విగ్రహం పెట్టుకున్న, 2 ప్రాకేడివి, 2 హేయమైన జంతువులు, 3 ఇశ్రాయేలీల విగ్రహ దేవత ఆహారములు, ఇవన్నిటికి ధూపాలు వేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? తూర్పు గుమ్మములో, ఉత్తరపు గుమ్మంకి ఎదురుగున్న అదంతా కూడా పరిశుద్ధ స్థలం. దానికి ఉన్న గదులు కూడా పరిశుద్ధమైనవి. ఆ ప్రాంతంలో ఇదంతా పరిశుద్ధమైన స్థలంలో జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా హేయమైనవి. ఇంకా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. నెహెమీయా పుస్తకంలో నెహెమీయా మందిరం కట్టినప్పుడు, ఆ మందిరము కట్టినప్పుడు వారికి అడుగడుగున అడ్డుపడిన వారు ఉన్నారు. వారికి అడుగడుగున అడ్డుపడిన వారు ఉన్నారు. వారు, దేవునికి మహిమ కలుగును గాక, సన్బల్లటు, టోబియా అనువారు అడుగడుగున అడ్డుపడ్డారు మందిరం కడుతుంటారు. అందులో వారి గురించి ఒక మాట ధ్యానించుకుందాం. చూడండి, నెహెమీయా పుస్తకం 13వ అధ్యాయం 4-5 వచనాలు ధ్యానించుకుందాం. ఇంతకు మునుపు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడు ఎలియాషీబు. చూడండి పిల్లారా, ఈ విషయం చెప్పాలి అంటే నెహెమీయా మందిరము కట్టాడు. మందిరము కట్టి అధికారులను నియమించి, మందిరపు అధికారిని నియమించి అతని చేతికి అప్పగించి ఆయన తిరిగి రాజు సన్నిధికి వెళ్ళాడు. వెళ్తే ఈ టోబియా గాడు ఏం చేశాడు అంటే, అక్కడున్న మందిరపు అధికారితో వియ్యం అందుకున్నాడు. ఆ యాజకుడైన ఎలీషీబుతో బంధుత్వము కలుపుకొని నైవేద్యమును, సాంబ్రాణి పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వముంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉంచారు.
నెహెమీయాలో చూస్తే వీళ్ళిద్దరు విలన్స్. ఎవరిద్దరు? సన్బలటు, టోబియా. ప్రతి విషయంలోనూ అడ్డుపడిన వారే. ప్రతి విషయంలోనూ అడ్డుపడిన వారే వారు. మందిరము కట్టనివ్వకుండా ప్రతి విషయంలో అడ్డుపడ్డారు. ఎంతగా అడ్డుపడ్డారంటే ఒక ఏడ్చుకుంటూ కన్నీరు కార్చుకుంటూ ప్రభుని బ్రతిమాలుకుంటూ ఒక చేత్తో కత్తి పట్టుకుని ఒక చేత్తో పని చేసుకుంటూ వచ్చారు. అంత కష్టపడ్డారు, అంత కష్టపెట్టారు వీళ్ళు. అయినా సరే అడుగడుగు వీళ్ళు బాధ పెట్టారు, బాధించారు, ఏలన చేశారు, అభాసం చేశారు, అడ్డగించారు, ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. అయినా ఎక్కడ కూడా ఆగకుండా మందిరం కడితే, ఆ మందిరము కడితే మందిరం కట్టిన తర్వాత మందిరంలోకి వచ్చి కూర్చున్నారు. ఈ టోబియా అన్న వాడికి ఎక్కడ స్థానం వచ్చింది అంటే, పరిశుద్ధమైన వస్తువు దేవునికి తీసుకొచ్చే నైవేద్యములే కానీ, ద్రాక్షారసమే కానీ, ఆ శ్రేష్టమైన వస్తువులని ఉంచే ఆ అమ్మా ఆ గింజలలో 10వ భాగము క్రొత్త ద్రాక్షారసము, నైవేద్యము, సాంబ్రాణి పాత్రలు ఉంచే ప్రాంతము, లేవీలు అక్కడ ఉంచే ప్రతిష్ఠిత వస్తువులు ఎంత చెప్పిన వస్తువులు ముందుగా చదువుకున్నాం. ఏవని? వాళ్ళ వస్త్రంలో అవి తగిలించుకునేవేని. ఆ స్థలంలో అక్కడ రెండు గదుల్లో ఒక గదిని, గొప్ప గది, దేవునికి ప్రత్యేకించబడిన గది, దేవుని యొక్క ఉపకారములు కానీ, దేవుని యొక్క నైవేద్యములు కానీ, ప్రతిష్ఠిత అర్పణలు కానీ దాంట్లోకి వెళ్ళవలసినవి, ఆ గదిలో భద్రము చేయాల్సినవి. అది పరిశుద్ధమైన గది. ఆ గదిలో ఈ టోబియాకు ఒక గదిని సిద్ధపరిచి అతను ఉండటానికి ఇచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితి! దేవుని సన్నిధి కట్టడానికి ఎంతగా అతను అడ్డుపడ్డాడో అలాంటి అతను తీసుకుని వెళ్ళి ఆ గదిలో ఇచ్చారు. దేవుని మందిరం పూర్తయిన తర్వాత దేవుని మందిర స్థానంలో అతనికి ఒక గది ఇచ్చారు. ప్రియులారా, ఇతని గురించి నేను ఒక మాట చెప్తాను చూడండి. అదే నెహెమీయా పుస్తకం 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి రండి. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని, మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు. ఒక్క నిమిషం అండి. అమూనీలే గాని, మోయాబీలే గాని దేవుని సన్నిధిలోకి ఎన్నడూ చేరకూడదు. వాళ్ళు దేవుని సన్నిధి రాకూడదు. నిత్యమైన కట్టడ అది. దేవుని సన్నిధిలో అమ్మోనీలే గాని, మోయాబీలు గాని అడుగు పెట్టడానికి వీలు లేదు. అలాంటిది దేవుని యొక్క ఉపకరణములు అతి పరిశుద్ధమై ఉంచే స్థలములోనే, ఆ గదిలోనే వీడికి మందిరము లోపల వీడికి ఒక గదిని సిద్ధపరిచేశారు. గొప్ప గది, మామూలు గది కాదు. గొప్ప గదిలో వచ్చి కూర్చున్నాడు. ప్రియులారా, విగ్రహం నీరు ఇచ్చిన స్థానం అది. ఎక్కడో మూలన అసలు నీ ముందు కూడా ఉండకూడదు. అలాంటి వాడిని తీసుకొచ్చి నీలో విగ్రహంగా వాడిని నిలబెట్టేసుకున్నావు. దేవునికి ఇవ్వాల్సిన స్థానము, ఆ పరిశుద్ధమైన స్థానమైన నీ హృదయంలో వాడిని విగ్రహంగా నిలబెట్టేసుకున్నావు. ఎంతటి దారుణమైన పరిస్థితికి దిగజారిపోయారండి. దేవుడు నేను నివసించు నా స్థలముని వాళ్ళు హేయమని నివించి నన్ను ఇక్కడ నుంచి బయటకు పంపించేశారు అన్నట్టుగా ఉంది ఆ మాట. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లరా, టోబియా గడు ఎక్కడికి వచ్చాడండి? పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చేసాడు. వారి నివాస స్థలం ఏర్పరచుకున్నాడు. అక్కడ పరిశుద్ధమైన స్థలాన్ని నివాస స్థలంగా ఏర్పరచుకున్నాడు. కూడా అపవిత్రమైన వాడు, మందిరములోకి అడుగు కూడా పెట్టడానికి వీలు లేనటువంటి వాడు, ఆ మందిరంలో అడుగు పెట్టే వీలు కూడా లేనటువంటి వాడు. అలాంటి వాడు మందిరము లోపల నివాస స్థలంగా వేసుకొని తిష్ట వేసాడు. కానీ అక్కడ నివసించడానికి, తను ఉండటానికి అక్కడ ఒక గది ఏర్పరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, అసలు ఎటువైపు వెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం?
దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడలు మనం అనుసరిస్తున్నామా? ఆయన ఒక మాటను మనం అనుసరించి నడుచుకుంటున్నామా? దాన్ని మీరిపోతున్నాం. దాన్ని మీరిపోయి మనం వెళ్ళిపోతున్నాం ప్రియులారా. మోయాబుడే గాని, అమోనీయుడే గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సమాజ మందిరంలోనికి చేరకూడదు. ఎన్నటికీ కూడా చేరకూడదు. అలాంటిది ఏకంగా దేవుని సమాజ మందిరంలోకి వచ్చేసి అక్కడే నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఇలా ఏర్పరచుకుంటున్న నీ శత్రువులు ఎంతమంది ఉన్నారు? మంచివాడు అనుకుంటున్నారా? వాడు నీతో వియ్యం పొందుకున్నాడు, నీతో బంధం పెంచుకున్నాడు, నీతో స్నేహం పెంచుకున్నాడు, నీ దగ్గరికి వచ్చాడు, నీ జీవితాన్ని పతనం చేసేస్తాడు. దేవుని స్థానాన్ని, దేవుని యొక్క స్థానాన్ని వాడు ఆక్రమించేస్తున్నాడు. దేవునికి స్థానం లేదక్కడ. దేవునికి స్థానం లేదక్కడ. మరెవరికి ఉంది? టోబియా గడికి స్థానం ఉంది. అదే స్థానం దేవుని స్థానం. దేవుని స్థలం. ఆ దేవుని స్థలాన్ని అపవిత్రపరిచేశాడు వాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సమాజ మందిరం ఎన్నటికి చేరకూడనిది వాడు చేరిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చేరకూడదంటే చూడండి, ఆ 2వ వచనం చూడండి ఒకసారి. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచారు. చూడండి పిల్లారా, బిలామును ప్రోత్సాహపరిచారు. ఏమని? శపించమని, ఇశ్రాయేలును శపించమని. ఈ మోయాబీలును, ఈ అమోనీయులను దేవుని యొక్క బిడ్డలను శపించమని బిలామును ప్రోత్సహించిన వారు వీరు. అందుకే ఎన్నటికి కూడా వారు నా మందిరంలో అడుగు పెట్టకూడదని దేవుడు ఖండితమైన ఆజ్ఞ ఇచ్చాడు. అక్కడ సమాజంలో చేరకూడదు, సమాజ మందిరంలోకి రాకూడదు, అడుగు పెట్టకూడదు, ఖండితమైన ఆజ్ఞ అది. కానీ ఆ మోయాబీయుడను అమోరియను తీసుకొచ్చి, ఆ టోబియాని తీసుకొచ్చి దేవుని మందిరంలోనే, ఆ దేవునికి మందిరం గదిలో, గొప్ప గదిలో వాడికి స్థానం ఇచ్చేశారు. మరి ఎంతమంది ప్రియులారా, నీ మందిరం అనే స్థానంలో దేవుడు ఉండాల్సిన స్థానాన్ని, ఆ స్థలమును నీవు ఖాళీ చేసి నీ విరోధికి, నీ శత్రువుకి ఇచ్చావు. దేవుడు దాని గురించి రేపొద్దున లెక్క అడుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన రేపొద్దున లెక్క అడుగుతాడే నిన్ను. ఆ స్థానం నువ్వెందుకు ఇచ్చావు అతనికి? నా పాత స్థలమైన ఆ స్థానాన్ని నువ్వెందుకు ఇచ్చావు అతనికి అని అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పోనీ నీ హృదయం అనే స్థానము, నీ ఇంట్లో స్థానం ఇచ్చుకున్నావు అనుకో, అక్కడ అంతగా ఇబ్బంది ఏమి ఉండదు. నీకు నువ్వే పోయావు, నాశనానికి నువ్వు నియమించబడ్డావు అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం అది, దేవుని యొక్క మందిర స్థానం అది. ఆ మందిరపు స్థానంలోనే ఆ స్థలంనే నువ్వు ఇచ్చి ఉన్నావు. ఎందుకు అంటే నిన్ను అధికారిగానే నియమించారు అక్కడ. నీ అధికారము చొప్పున నీ ఇష్టానుసారంగా నువ్వు అక్కడ చేశావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిలామును ప్రోత్సహించిన వారంతా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే వీళ్ళ గురించి ఒక మాట మాట్లాడుకుందాం, ఇంకా కొంచెం అర్థమయ్యేటట్లుగా. హోరోనీయుడైన సన్బల్లుడును, అమోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలులకు క్షేమము కలగజేయు ఒకడు వచ్చేనని విని బహుగా దుఃఖపడ్డారు. హల్లెలూయా. చూసారా, ఇశ్రాయేలులకు క్షేమం కలగజేయువాడు ఒకడు వచ్చానని. ఆ కాలంలో నెహెమ్యా మందిరము కట్టడానికి వచ్చానని, ఇశ్రాయేలులందరికీ క్షేమము కలగజేయడానికి వచ్చాడు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా బహుగా దుఃఖపడ్డారు. అడుగడుగున మందిరం కడుతుంటే అడుగడుగున అడ్డుపడ్డది వీళ్ళే. అడుగడుగున అడ్డుపడ్డది వీళ్ళే. అడుగడుగున వెనక్కి లాగింది వీళ్ళు. ప్రజలందరిని భయపెట్టింది వీళ్ళే. ప్రజల మీదకి ఇంకా మనుషులు తిరగ అనేకులను ప్రేరేపించి యుద్ధము చేయడానికి ప్రేరేపించింది వీళ్ళే. ఆఖరికి వ్యయ ప్రయాసాలతో మందిరం ముగిస్తే ఎక్కడికి వచ్చి కూర్చున్నారు? అతి పరిశుద్ధమైన స్థలముకు వచ్చి కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును.
అపవాదిని చూడండి ప్రియులారా, వాడు ఎప్పుడు అంతే. నువ్వు దేవుని బయట, నువ్వు దేవునిలో కొంచెం ఎదుగుతున్నావు అంటే, భక్తిలో ఉన్నావంటే, వాడు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాడు, నిన్ను అడ్డగిస్తూనే ఉంటాడు. నిన్ను ఎప్పుడు అడ్డగిస్తూనే ఉంటాడు, నిన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటాడు, నిన్ను ఎప్పుడు గాయపరుస్తూ ఉంటాడు, అవమానిస్తూ ఉంటాడు, అందరి చేత నిన్ను హేళన చేపిస్తూనే ఉంటాడు, అడ్డగిస్తూనే ఉంటాడు, అందరిని రెచ్చగొడుతూనే ఉంటాడు. నీవు తట్టుకొని తాలుకొని నిలబడి రోషము గలవడవై నిలబడినప్పుడు వాడు వచ్చి ఏదో ఒక విధంగా నీలో తిష్ట వేయటానికి చూస్తాడు. ఎందుకు అంటే పరిశుద్ధమైన స్థలం, పరిశుద్ధమైన దేవుడు నివసించే యోగ్యమైన ఆ స్థలములోకి, ఆ స్థానములోకి వాడు వచ్చి తిట్ట వేయటానికి చూస్తాడు. వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, వాడికి అవకాశం ఇవ్వకూడదు. అందుకే ముందే చెప్పాడు, మోయాబుడే గాని అమోనీయుడే గాని నా సమాజపు ఆవరణంలో వాడు ఉండడం, ఆ మందిరంలోకి రావడానికి అర్హుడు కాదు, అర్హత లేదు. కానీ అర్హత లేని వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నావు. ఆయన దేవాతి దేవుణ్ణి నీవు బయటికి పంపించేస్తున్నావు. దేవునికి మహిమ కలుగును కాదు. నీ క్షేమాన్ని కోరుకునేవాడు కాదండి వీడు. వాడు నువ్వు క్షేమం కోరుకోకుండా బహు దుఃఖపడుతూ ఏడుపు. నువ్వు బాగుపడుతున్నావంటే, నువ్వు ఎదుగుతున్నావంటే, నువ్వు వర్ధిల్లుతున్నావంటే, నువ్వు వృద్ధి చెందుతున్నావంటే, నువ్వు ఆస్వాదించబడుతున్నావంటే, వాడు చూసి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. అట్లా ఏడిసి వాడిని ఎప్పుడు కూడా దగ్గరకు రానివద్దన్న దేవుడు చెప్తున్నాడు. నీ ఎదుగుదలను చూసి వాడు ఏడుస్తున్నాడు టోబియా గాడు. నీ ఎదుగుదలను చూసి వాడు ఏడుస్తున్నాడు అమోనీయుడు, మోయాబీయుడు ఏడుస్తున్నాడు. నీ ఎదుగుదలను చూసి, నీ ఆశీర్వాదం చూసి, నువ్వు ఫలించే విధానం చూసి, నువ్వు వరదల విధం చూసి, నీ వ్యాపించే విధం చూసి, ఆ సువాసన నువ్వు వెదజల్లే ఆ విధమును చూసి వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడిని ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వద్దు. శత్రువుని ఎప్పుడు కూడా మిత్రుగా చేసుకోవద్దు. శత్రువే వాడు. వాడికి నీవు అవకాశం ఇవ్వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు వాడి గురించి, వాడు నా సమాజ మందిరంలోకి రావడానికి వీలు లేదు అన్నాడు. కానీ వాడు నిన్ను చూసి ఏడ్చాడు, అడ్డగించాడు, అవమానించాడు, ఎంతగానో నీకు ఎదురాడాడు. ఆఖరికి నువ్వన్నీ జయించే వాటికి ఆ వాడే వచ్చి పరిశుద్ధ స్థలంలో తిష్ట వేసేసాడు. దేవునికి స్థానము లేకుండా అక్కడ వాడు తిష్ట వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజప్రియులారా, ఇలాంటి వారికి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మరిపడి యేహెజ్కేలు పుస్తకంలోకి వస్తున్నా. యేహెజ్కేలు యొక్క 2వ దర్శనంలోకి ఈ మాట చెప్పడానికి వస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏముండాలి? ఆ ఉత్తరపు గుమ్మం దగ్గర ఏముండాలి? మనం ముందు చదువుకున్న పరిశుద్ధమైన స్థలం అది. ఆ గదులు పరిశుద్ధమైనవి, దాంట్లో పవిత్రమైనవి ఉండాలి, పరిశుద్ధమైనవి ఉండాలి. నైవేద్యములు, దేవుని తీసుకొచ్చిన నైవేద్యం ఉండాలి, ధూపం ఉండాలి, ద్రాక్షారసం ఉండాలి. యాజకులు ప్రత్యేకించబడిన ఆ దేవుని సేవ చేసే యాజక వస్త్రములు దాంట్లో ఉండాలి, పరిశుద్ధమైనవి ఉండాలి. యాజకులు అక్కడ భోజనం చేయాలి, పరిశుద్ధమైనది భోజనం చేయాలి. అలాంటి వాటిని అపవిత్రపరచు. ముందుగా మనం చెప్పుకున్నాం, ముందు యేహెజ్కేలు ప్రత్యక్షతలో, మందిర ప్రత్యక్షతలో అక్కడ ఏమున్నాయి? హేయమైన విగ్రహం ఉంది, పాక్యవి ఉన్నాయి, తర్వాత హేయమైన జంతువులు ఉన్నాయి, ఇశ్రాయేలీయుల యొక్క దేవతల విగ్రహం బొమ్మలు ఉన్నాయి, ఈ చెక్కబడి ఉన్నాయి. ఇవన్నీ హేయమైనవి ఉన్నాయి. కానీ అక్కడ ఏముండాలి? పరిశుద్ధమైనది ఉండాలి, పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి, దేవుని యొక్క ఉపకారములు ఉండాలి, దేవుని యొక్క సేవ విషయమై తీసుకొచ్చిన అర్పణలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ యేహెజ్కేలు చూపించి చెప్తున్నారు. యేహెజ్కేలు ఇదిగో ఇలా ఉండాల్సిన మందిరం ఇలా పాడైపోయింది అయ్యా, చెప్పు, నీ ప్రజలకు నువ్వు చెప్పు, వెళ్ళి చెప్పు. మందిరం ప్రస్తుతం ఎలా ఉందో చూపించాడు యేహెజ్కేలుకి. తర్వాత అసలు ఎలా ఉండాలో చూపించాడు యేహెజ్కేలుకి. ఇప్పుడు ఏమంటున్నాడు? చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చెప్తాను మందిరం గురించి. మందిరము
తూర్పు గుమ్మం గుండగా ప్రభువారు లోపలికి వచ్చారు. ఏ గుమ్మం గుండగా వచ్చారు? తూర్పు గుమ్మం నుంచి ప్రభువారు లోపలికి వచ్చారు. కాబట్టి ఆ తూర్పు గుమ్మం నుంచి ఇంక ఎవరు కూడా నడవకోకుండా, ఎవరు కూడా అటువైపు ఆ గుమ్మం నుంచి ఇంకో వాళ్ళు రాకోకుండా ఆ గుమ్మాన్ని మూసివేయమన్నాడు దేవుడు. చూడండి ఆ మాట చూడండి. యేస్కేలు 44:11. అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయవారు. మొదటి వచనం నుంచి రండి అమ్మా. 44వ అధ్యాయం మొదటి వచనం నుంచి రండి. తూర్పు తట్టు చూసి పరిశుద్ధ స్థలం యొక్క బయట తూర్పు తట్టు చూసు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మము మార్గమునకు గుమ్మము మార్గమునకు అతడు అతడు నన్ను తోలుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చాను. ఇశ్రాయేలు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఈ ఈ గుమ్మములో గుమ్మము ద్వారా ప్రవేశించెను కనుక ఏ ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశించకుండునట్లు ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండా తీయబడకుండా అది మూయబడియే అది ఉండెను. మూయబడియే ఉండును. హల్లెలూయా. దేవుడు ఆ గుమ్మము ద్వారా ఆ మందిరంలోకి వచ్చాడు కాబట్టి, ఆ తూర్పు గుమ్మం గుండా మందిరంలోకి వచ్చాడు కాబట్టి, ఇక ఎన్నడూ కూడా ఏ మానవుడు కూడా దాంట్లోంచి ప్రవేశించకుండా లోపలికి రాకుండా అది ఎన్నడూ తీయబడకుండా ఆ గుమ్మము మూయబడి ఉండాలి. దేవుడే చెప్పిన మాట ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 11వ అధ్యాయం మొదటి వచనం ధ్యానించుకుందాం. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మమునొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడిరి. వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజనయ్యు, బెనాయు కుమారుడు పిలాటయు నాకు కనబడిరి. అప్పుడు ఆయన నాకిలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ పట్టణము వచ్చిన పాత్రనియు మనము మాంసమనియు ఇండ్లు కట్టుకునే అవసరం లేదనియు చెప్పుకొనుచు ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయువారు వీరే. ఒక్క నిమిషం. దేవునికి మహిమ కలుగును. ఈ పట్టణంలో పాపము యోచించి దురాలోచన చేయవారు వీరే. ఎవరు వీరు? ఎక్కడున్నారు? తూర్పు గుమ్మములో ఉన్నారు. దేవుడు ఏ గుమ్మంలోంచి అయితే లోపలికి వచ్చి ఏ గుమ్మము తలుపు అయితే మూసేయమని చెప్పాడో ఆ గుమ్మములో ఉన్నారు, ఆ తలుపు దగ్గర ఉన్నారు. ప్రియులారా, మనం ముందుగా చదువుకున్నది 44:1. తూర్పు గుమ్మం చుట్టూ పరిశుద్ధ స్థలం యొక్క బయటి గుమ్మం ఉంది. ఆ గుమ్మం గుండగా ఆ గుమ్మం మూయబడి ఉంది. ఎందుకు మూయబడి ఉందంటే పరిశుద్ధుడైన దేవుడు ఈ గుమ్మము ద్వారా లోపలికి వచ్చాడు కాబట్టి నరుడు ఎవడో ఈ గుమ్మలోంచి లోపలికి రాకోకుండా ఈ గుమ్మం మూసేయమని దేవుడు చెప్పాడు. ఆ గుమ్మం మూసేశారు. కానీ ముందు దర్శనం ఉంది. ఇది రెండోసారి దర్శనం. యేస్కేలు ఇదిగో ముందు దర్శనం ఇది. ఇప్పుడు మనం చదువుకున్నది రెండో దర్శనం. అసలు ఈ గుమ్మం ఇలా ఉండాలి, మందిరము ఇలా ఉండాలి అని చెప్పాడు. కానీ మందిరం ఎలా ఉందో చూపించాడు. ముందుగా చూపించిన మాట 11:1 నుంచి మనం ధ్యానించుకున్నట్లయితే ఆ దాంట్లో ఉన్న ఈ మాటలన్నీ కూడా ముందుగా ఉన్న మందిరం అంటే అప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చూపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ దూపర్తులు పట్టుకున్నారు జనులు, ఆ ప్రధానులు అక్కడ దూపర్తులు పట్టుకొని ఆ పట్టణంలో మనం ఇల్లు కట్టుకునే పనిలేదేక, మనమంతా మాంసం, మనమంతా ఇక్కడే ఉందాం. ఏది? ఆ పరిశుద్ధమైన స్థలం. ఆ పరిశుద్ధమైన స్థలాల్లో దేవుడు మాత్రమే లోపలికి వచ్చిన ఆ గుమ్మములో వీళ్ళు అక్కడ తిష్ట వేశారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పట్టణంలో పాపమును యోచించి దురాలోచన వారు వీరే. దురాలోచన వేసించేవారు వీరే అంట దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా. 43వ అధ్యాయం మరిపడి 8వ వచనంలోకి వద్దాం. నా గడప దగ్గర వారి స్థలముల గడపలను నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయ క్రియల చేత
నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతులైరి కనుక నేను కోపావేశుడినై ఒక నిమిషం అండి, వారిని నాశనము చేసి దేవునికి మహిమ కలుగుతుంది. చూసారా పిల్లరా, ఆయన నా గడప దగ్గర వారి స్థలములు గడపలను, నా ద్వార బంధముల దగ్గర వారి ద్వార బంధములను ఏర్పరచు. అంటే దేవుని స్థలం దగ్గరే, దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలం దగ్గరే వారు కూడా ఉంటున్నారు. వారు కూడా పరిశుద్ధ స్థలం అదే కోరుకుంటున్నారు. ఆయన గుమ్మం దగ్గర వీళ్ళు గుమ్మం, అంటే ఆయన గుమ్మలో అదే గుమ్మలో ప్రవేశించాడు కాబట్టి వీళ్ళు కూడా అదే గుమ్మలో ప్రవేశించారు. ఆయన పరిశుద్ధమైన స్థలంలో ఆయన పరిశుద్ధమైన ఉపకారంలో అన్ని ఉండాలి. నైవేద్యం అంతా ఆ గుమ్మంలో ఆ పరిశుద్ధ స్థలంలో ఉండాలి. వీళ్ళు కూడా అదే పరిశుద్ధ స్థలంలో వీళ్ళు ఉండాలి. ఆ గదుల్లో వీళ్ళు ఉండాలి. ఆ గడపల్లో వీళ్ళు ఉండాలి. ఎంత స్థితికి వస్తున్నారండి! దేవుని కంటే సుఖానుభవం కోరుకుంటున్నారు, దేవుని కంటే ఘనత కోరుకుంటున్నారు, దేవుని కంటే అధికమైన వీళ్ళే మహిమను కోరుకుంటున్నారండి. ఆ స్థానాన్ని కోరుకుంటున్నారు. దేవుని స్థానానికి మించి వీరు కోరుకుంటున్నారు. అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయారో చూడండి పిల్లలు. దేవునిని మించిపోతున్నారు. దేవుడి స్థానాన్ని వీళ్ళు ఆక్రమించేస్తున్నారు. దేవుడి స్థానాన్ని వీరు ఆక్రమించేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన కోపావేశం రగులుకుంటుంది. ఊరినే రగులు కొట్టలేదు. ఆయన కోపావేశం రగులు కొట్టడానికి కారణం ఏంటంటే దేవునికి రావాల్సిన మహిమ దేవునికి రావట్లేదు. దేవునికి చెందాల్సిన ఆ మహిమ దేవునికి చెందట్లేదు. దేవునికి మించి వీరే ఖ్యాతి పొందాలి. దేవునికి మించి వీరే ఆ మహిమకు పొందుకుంటున్నారు. వీరు గణపరచబడుతున్నారు. దేవుని మరుగు చేసేస్తున్నారు. అక్కడ దేవుడి స్థానాన్ని వీరు కోరుకుంటున్నారు. పిల్లారా, దేవుని స్థానాన్ని వీరు కోరుకుంటున్నారు. చూడండి పిల్లరా, నా గడప దగ్గర వారి స్థలములను, వారి గడపల ద్వారముల బంధముల దగ్గర, నా ద్వార బంధముల దగ్గర వారి ద్వార బంధములను కట్టి తాము చేసిన ఏ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైపోయారంట. ఆయన పరిశుద్ధ నామం అపవిత్రపరిచేస్తున్నారు. ఎంతటి దీనస్థితికి వెళ్ళిపోతున్నారంటే, ఎంత దరిద్రపు స్థితికి వెళ్ళిపోతున్నారు. దేవుని స్థలములు సైతము వీళ్ళు ఆక్రమించేస్తున్నారు. దేవుని స్థలములు సైతము దేవుడు ఉండాల్సిన ఆ చోటుని వీళ్ళు అపవిత్రపరిచేసి వీరు స్వాధీనపరిచేసుకుంటారు. నాకు రావాల్సిన ఘనత ఎక్కడ, నాకు రావాల్సిన మహిమ ఎక్కడ అని నా దేవుడు అడుగుతుంటే, మనుష్యులుగా ఉండి నీవు ఆయన స్థానాన్ని ఆక్రమించేస్తున్నావు. ఆయనకి రావాల్సిన మహిమను, ఆయనకి రావాల్సిన ఘనతను నీవు దోసేసుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. నిజం పిల్లారా, మనము చూసినట్లయితే ఇప్పుడు చూసాం, హెజ్కేలుకి ముందు ప్రత్యక్షతనిచ్చిన మందిరము ఎలా ఉందో చూడమన్నాడు. అంతర్భాగం లోపలికి వెళ్ళు, ఎలా ఉందో చూడు. హెజ్కేలు, ఇదిగో ప్రజెంట్ ఉన్న ఈ మందిరం ఇదిగో ఈ విధంగా ఉందో చూడు. అసలు మందిరం ఎలా ఉండాలి చూడు అనేది రెండో దర్శనం ఇచ్చాడు. ప్రియులారా, మనము ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా మెలుచుకోవాలి, దేవుని సన్నిధిలో మనం ఎలాగా ఎక్కడ ఉండాలి, మన స్థానం ఏది? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన స్థానం ఏది? ఎక్కడ మన స్థలం? ఎక్కడ? మనకు సింహాసనం కావాలా, మనకు ఘనత కావాలా, మనకు పేరు కావాలా,
నలుగురిలో మనం ఘనంగా కనపడాలా, అది కోరుకుంటున్నావా? ఆయన పాదస్థలం కోరుకోవాలండి. పాదాల చెంత దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వినయభక్తులు కలిగి ఆయన పాదాలు, అయ్యా నీ పాదస్థలం నాకు చాలయ్యా, రా కుమారుడా అని సింహాసనం మీద కూర్చో. నో నో అయ్యా, నేను అందుకు యోగ్యుని కాదు, నీ పాదాల చెంత ఎంతో చోటివయ్యా చాలు అని నువ్వు అడిగేవనుకో, ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును. కానీ నువ్వేం అడుగుతున్నావు? వాడు ఉన్నాడు కదా, ఎవడు? ఆ దేవుని సింహాసనము కంటే హెచ్చించిన వాడు, వాడి నీలో తిష్ట వేసాడు కాబట్టి, వాడు నీలో ఉన్నాడు కాబట్టి నీవు కూడా అదే కోరుకుంటున్నావు. ఈరోజు నువ్వు కోరుకునేది అదే, ఎందుకంటే వాడు నీలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాదు. చూడండి 10వ వచనం చూడండి, 43. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీలు, చూడండి, నరపుత్రుడా ఇశ్రాయేలీలు తాము చేసిన దోషమును బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును, వాళ్ళు చేసిన దోషాలను బట్టి వారు సిగ్గుపట్టుగా ఇదిగో ఈ మందిరమును చూపించు. రెండో దర్శనంలో దేవుడు చెప్పిన మందిరం, రెండో దర్శనంలో దేవుని యొక్క దర్శనం రెండుగా ఇచ్చాడు. దేవుడు ప్రత్యక్షం 2 ఇచ్చాడు. ఇప్పుడు చూపించు, నరపుత్రుడా ఇదిగో ఈ మందిరమును వారికి చూపించు. వారు దాని వైఖరిని కనిపెట్టాలి. తాము చేసిన వాటన్నిటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని, దాని యొక్క ఏర్పాటును, బహిరంగ స్థలములను, అంతరంగ స్థలములను, దానిని గూర్చిన మర్యాదలన్నిటిని, విధులన్నిటిని, దాని ఆచారములను, క్రమములను వారికి కనపరచాలి. చూడండి పిల్లరా, ఇవన్నీ కూడా వారు కనపరచాలి. అందుకే నీకు చూపించాను. హెస్కేలు వెళ్ళి చెప్పు, ప్రజెంట్ ఎలా మందిరం ఉంది, ఇదిగో అసలు ఉండాల్సిన మందిరం ఎలా ఉంది అని చూపించిన తర్వాత వారితో చెప్తున్నాడు. హెస్కేలు నువ్వు వెళ్ళి వారితో ఇలా చెప్పు, మందిరం ఎలా ఉండాలయ్యా, నా కట్టలు ఎలా ఉండాలి, నా ఆజ్ఞలు ఎలా ఉండాలి, ఇగో నా దాని విధులు ఎలా ఉండాలి, దాని క్రమం ఎలాగ జరగాలి అని వారితో చెప్పు. ఆ మందిరం యొక్క విధులు, ఆచార క్రమములన్నీ కూడా వారికి కనపరిచి, వారు ఆ ఆచార విధులన్నిటిని గైకొని ఆచరించినట్లు వారు చూచుచుండగా వాటిని రాయించు. ఆ మందిరము చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా పిల్లరా, వాటిని వారు కనపడినట్లుగా రాయించు. వారికి తెలియచే, నువ్వు చెప్పు, నువ్వు చేస్తుంది తప్పయ్యా, నువ్వు అలా కాదు చేయాల్సింది, ఇది ఎలాగ చేయాలి, దేవుడు ఇలా చేయాలని చెప్పాడు. చెప్పాలి, నీవు చెప్పాలి. బిడ్డలు తప్పు చేస్తుంటే తెలిసి తెలియని వయసులో ఏమైనా బిడ్డలు చేస్తుంటే నువ్వు అనుభవం తెలిసిన వాడివి, అన్ని తెలిసిన వాడి, నువ్వు అలా ఉంటే ఎట్లాగా? నువ్వు చెప్పాలి కదా, ఖండించాలి కదా. పెద్దవారు దేనికి ఉన్నారు? బిడ్డల్ని సరి చేయటానికి, గద్దించటానికి. ఏలి అలాగే ఉన్నాడు. ఏలి ఏం చేశాడు? తన బిడ్డలు చెరిపోతే పిలిచి ఒక మారు మందరించి వదిలేశాడు, అంతే. ఎన్నడూ కూడా పట్టించుకోలే వాళ్ళ గురించి. ఏమైపోయారు బిడ్డలిద్దరూ కూడా? మరణమై దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అయిపోయారు. పిల్లరా, జాగ్రత్తగా ఉండాలి, హెచ్చరించాలి. నడక నేర్పే వయసు చేయి పట్టుకుని నడక నేర్పించినట్లుగా మనం నేర్పించాలి బిడ్డలకి. తెలిసి తెలియని వయసు, ఉర్రో తొలుగే వయసు, యవ్వన కాలం, తెలిసి తెలియని వయసులో అడిగి పెడుతున్నారు బిడ్డలు. అలాంటి బిడ్డలు తప్పిపోకుండా మనమే మార్గదర్శులుగా ఉండి వాళ్ళకి ఒక మార్గాన్ని చూపించాలి. దేవుని కట్టడలు విధి, దేవుని ఇదిగో ఈ నిబంధనలు ఇవి, వీటిని అనుసరించి నడుచుకోవాలి, మందిర క్రమం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం,
43. తూర్పు తట్టు చూసుకుమోపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణలోకి తీసుకుని వచ్చి యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. మందిరములోండి ఒకడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దం వినపడెను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఎట్లా నేను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. చూసారా పిల్లరా, దేవుడు చెప్తున్నమాట, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నిత్యమును నిత్యమును. దేవుడు చెప్తున్న మాటలండి ఇవన్నీ. నరపుత్రుడా, ఇది నా పాద స్థలం, నా గద్దె పీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించు స్థలం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యము నివసించు, నేను ఇక్కడ నిత్యము నివసిస్తాను. వారు ఈకను జాగ్రత్తము చేసి తమ రాజుల కళేభారములను ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక ఉంటారు. చూడండి పిల్లారా, ఒక్క మాట ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిత్యము నివసించే స్థలం అని చెప్పాడు. ఎవరు మన మధ్య నివసించే స్థలం అని చెప్పాడు. అంతేకాదు, వారు జారత్వము చేయక తమ రాజుల కళేభారములను ఉన్నత స్థలములను కట్టి తామైన తమ రాజులను పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండా ఉండాలి. పరిశుద్ధ నామను అపవిత్రపరుస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? తామును తమ రాజులని అధికారులను లేకపోతే పెద్దనో ఎవరైనా ఎన్నుకున్నారు కదా, వారిని తీసుకొచ్చి దేవుని యొక్క ఉన్నత గదులలో పెట్టేశారు కదా, ఉన్నత స్థలములకు వాళ్ళు నిర్మించేశారు కదా. ఇక మీదట అలాంటివి నీవు చేయకుండా ఉండాలని నా ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవిత్రపరచకుండా ఉందురు అంటున్నాడు. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండా ఉందరు. 4వ వచనం. తూర్పు తట్టు చూసు గుమ్మ మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించాను. హల్లెలూయా. ఆయన యొక్క మహిమ మందిరములో ప్రవేశించాలి. మనలో ఉన్న అపవిత్రత, మనము చేర్చుకున్న విగ్రహం, మనం ఎవరినైతే శత్రువుగా ఎంచుకున్నామో ఆ శత్రువు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని మభ్యపెట్టి మనకు అప్పటివరకు ఆటంకములు అవరోధాలు కలిగించిన టోపియగల్లా చేసి ఆఖరికి మనము దేవుని సన్నిధి సిద్ధపడిపోయాము, మనంతా కూడా సిద్ధంగా ఉన్నాం, దేవుని రాకడ మేము సిద్ధపడి ఉన్నాము అనే సమయం వచ్చేప్పటికి వాడు ఏదో విధంగా అక్కడ మన హృదయం తిష్ట వేయడానికి చూస్తాడు. వాడు దాని స్థానాన్ని పొందుకుని ఆ దేవుని యొక్క స్థలాన్ని వాడు ఆక్రమించేసి హేయమైనవి, అసహ్యమైనవి, నీచమైనవి చేసుకుంటా దేవునికి విరోధమై చేసుకుంటూ వస్తుంటారు. అక్కడ నుంచి పడవేస్తుంటారు ప్రజల్ని. ఎందుకంటే ఎలా ఉంటుంది వాడి కోరిక మనకు బాగా తెలిసిందే. దేవుని సింహాసనము కంటే హెచ్చుగా హెచ్చించుకోవడం. ఈ రోజున మందిరాల్లో కూడా చాలా జరుగుతున్న సంఘటనలు ఏంటంటే, చాలా మంది చేస్తున్న సంఘటనలు ఏంటంటే, దేవుని స్థలముని వారు కబ్జా చేసి ఆక్రమించుకొని దేవుని కంటే ఉన్నతంగా మహిమ పొందుతున్నారు, కేర్ పొందుతున్నారు. అక్కడ ఆయనకి రావాల్సిన ఘనత వీళ్ళే పొందుతున్నారు. కాబట్టి మందిరం యొక్క క్రమం ఏంటి, మందిరం యొక్క పద్ధతి ఏంటి, మందిరములు ఏ విధంగా ఉండాలి, ఎలాగ ఉండాలి అనేది ఈ హెస్కేల్ గ్రంథంలో మనకు స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, ముందు హెస్కేల్కి 2 దర్శనాలు వచ్చాయి, మందిరపు దర్శనాలు. 2 సార్లు మందిరంలోకి తీసుకుని వెళ్ళాడు దేవుడు. మొదటిది మందిరము ప్రజెంట్ ఎలా ఉందో చూపించాడు.
అసలు రెండవది మందిరం ఎలా ఉండాలో చూపించాడు. ఈ రెండు చూసిన తర్వాత ప్రజలతో ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు, ఇలాగ ఉండాలి మందిరము అని చెప్పారు. కాబట్టి పిల్లారా, మరి ఈ దినం యేసుకేలు మన ముందు ఉంచి మనతో మాట్లాడారు ప్రభువారు. మనము విశ్వాసిగా ఉన్న నీవే గాని, సేవకుడుగా ఉన్న నేనే కానీ, మనం ఎక్కడ హెచ్చించుకుంటున్నాం, ఎక్కడ ఉండాల్సిన వారం దేని కోరుకుంటున్నాం, ఏ స్థానం కోరుకుంటున్నాం, ఏ స్థానంలో మనం ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. మరి ప్రియులారా, మరి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడాడు. మోయాబీలు, అమోనీయులు అనేవారు ఎన్నట్టు కూడా ఆయన యొక్క సమాజ మందిరంలో అడుగు పెట్టకూడదు. అలాంటి వాడు అంటే అపవాది అడుగడుగు మనల్ని అడ్డుపడిన అపవాదిని మనము చేర్చుకుంటే వాడు మన స్థానం మనలోకి వచ్చేసి వాడు ఏం చేస్తాడంటే దేవుని కంటే మిత అనుభవం, దేవుని కంటే ఎక్కువ కోరుకుంటూ ఉంటాడు. అది అపవాది యొక్క దేవునికి మహిమక్కలు ఉంది. అది అపవాది యొక్క లక్షణం అది. ఎందుకంటే వాడు ఆశపడ్డాడు దేవుని కంటే ఎక్కువ, సింహాసనం కంటే అధికంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ స్వభావం నీలోకి వచ్చేస్తుంది. అంటే కారణం నీకు తెలియకుండానే తోవేగలు నీలోకి వచ్చేస్తున్నారు. కాబట్టి అలాంటి స్వభావం మనలోకి రాకూడదు. మనం ఎక్కడ ఉండాలి? ఆయన యొక్క పాద సన్నిధి, ఆయన యొక్క పాద సన్నిధి కోరుకోవాలి. నిత్యము నేను నా కుటుంబం నీ పాదాల చెంత జీవించాలి. మనం పాదాలు కోరుకుంటే ఆయన మన పాద సన్నిధి కూడా ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. ఆయన హృదయంలో పెట్టుకుంటాడు. దేవునికి మహిమక్కలు అది మనం కోరుకోవాలి తప్ప అయ్యా నేను ఇక్కడ ఎక్కుతానని మనం కోరుకోవాలి. దేవునికి మహిమక్కలు ఉన్నాయి. కాబట్టి అపవాది యొక్క ఇది వాడి యొక్క తలంపు, అది దేవుని తలంపు కాదు. కాబట్టి ఆ తలంపులోకి మనం వెళ్ళిపోకుండా ఆయన హృదయంలోకి మనం వెళ్ళిపోదాం. పాద సన్నిధిని కోరుకుందాం. ఆయన మనకి హృదయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.